ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నువ్వు వదిలే, నేను రుపుతాను. వద్దులేరా, నువ్వు వదిలే, నాకు చెప్తాను. అలవాటే. వదులు. చుతక అటు చూడు. ఇన్నేళ్లలో అమ్మని ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడనే లేదు. మరీ ఎక్కువ సంతోషించుకో, ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. దాని మాటలు నువ్వేం పట్టించుకోవద్దు నాన్న. అక్క వాళ్ళకి అన్నయ్య మీద ఎందుకింత ద్వేషమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఉషా, నా ఫోన్ రింగ్ అవుతుంది చూడమ్మా. అన్నయ్య ఏదో ఆఫీస్ నంబర్ అని వస్తుందన్నయ్య. ఆఫీసా? అదేనమ్మా, ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చాను కదా, ఏదైనా నా గురించి డీటెయిల్స్ అవసరం అయితే కాల్ చేసి అడుగుతామన్నారు. బహుశా ఆ కాల్ అనుకుంటా. అలాగా, మాట్లాడు నాన్న. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. ఆర్య, కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం గురించి అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు కంపల్సరీ రావాలి. ఓ అలాగే సార్, మీరు చెప్పిన టైంకే నేను వచ్చేస్తాను. అవును, నేను నిన్ను ఎక్కడ పిక్ చేసుకోవాలి? అది మేము ఉండేది మారుతినగర్ బస్తీ అండి. ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక 3 రోడ్ సర్కిల్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు రండి. అలాగే ఆర్య, నేను ఆ బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు వెంటనే బయలుదేరు. అలాగే సార్, ఉంటాను. ఏమిటి నాన్న, ఎందుకు ఫోన్ చేశారు? అదేనమ్మా, నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నానని డీటెయిల్స్ అడుగుతున్నారు. బహుశా ఏదైనా జాబ్ ప్రొవైడ్ చేయడం కానీ లేదా ఉపాధి కోసం ఏమైనా మనీ ఇస్తారనుకుంటున్నాను. ఉద్యోగం ఇస్తే తీసుకోగాని డబ్బు మాత్రం ముట్టుకోకు నాన్న. కష్టమో నష్టమో మన కాళ్ల మీద మనం నిలబడి పోరాడాలే తప్ప ఒకరి దగ్గర చేయి చాచి అడగకూడదు. అర్థం అవుతోందా? అర్థమైందమ్మా, నీ కొడుకెప్పుడు ఎవ్వరి ముందు చేయి చాచడు. సరే అమ్మా, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం ఉండు నాన్న, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. కొత్త వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్ళొద్దు, అసలే మనకు శత్రువులున్నారు. శత్రువులా? ఎవరమ్మా? అదెందుకు అడుగుతావులే అన్నయ్య, మనకి ఊరి చివరన 5 ఎకరాల స్థలం ఉంది. దాని చుట్టూ ఉన్న 30 ఎకరాలు ఎవరో ఆక్రమించి మనది కూడా కావాలని అమ్మని బెదిరిస్తున్నారు. కాని అమ్మ మాత్రం అది నా కొడుక్కే చెందాలని మొండిగా కాదు పొమ్మంది. సరేలేవే, ఇప్పుడవన్నీ ఎందుకు? నాన్న సూర్య, వాళ్ళంత మంచోళ్ళు కాదురా. నువ్వొచ్చావని వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందుకే కాస్త జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయి. సరే అమ్మా, నేను వెళ్ళి పని చూసుకొని త్వరగా వచ్చేస్తాను. నాన్న సూర్య. ఏంటమ్మా? త్వరగా వచ్చేయి నాన్న. ఏంటో నువ్వు ఇంట్లోంచి వెళ్తుంటే నాకు గుండె దడగా ఉంది. చిన్నప్పుడు వెళ్ళిందే గుర్తుకొచ్చి మళ్ళీ నువ్వు మాకెక్కడ దూరం అవుతావనని చాలా భయంగా ఉందిరా. అమ్మా, అలా ఏం జరగదమ్మా.
ఇక మీదట నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. సరేనా? సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను. లైఫ్ చాలా బోరింగ్గా ఉందండి. రంగు, రుచి, వాసన ఏమీ లేని ప్లెయిన్ వాటర్లా సాగిపోతుంది. ఒక థ్రిల్, ఒక ఎంజాయ్మెంట్ ఏది లేదు. సరదాగా నిన్ను చంపేమంటావా? థ్రిల్ కోసం. డ్రైవర్ కార్ ఆపండి. ఏమైంది? అటు చూడండి, జెండే కార్ ఆపుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. అవును, ఈ ఏరియాలో ఈయనెందుకున్నాడు? ఏదో టెన్షన్గా కూడా ఉన్నట్టున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదో ఆటో వచ్చింది. బ్రోయిన్లో ఆర్యవర్ధన, ఈ బట్టలేంటి, ఈ అవతారం ఏంటి? కమాన్ ఆర్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.